ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు అరెస్ట్ అవుతున్నారు. పార్లమెంట్ ఆవరణ బయటే ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రావుత్ తదితరులను బస్సులో ఎక్కించి పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే విపక్షాలు పోరాటం చేస్తున్నాయని రాహుల్ గాంధీ చెప్తున్నారు. నిజమేంటో యావత్ దేశానికి తెలుసంటున్నారు రాహుల్. యూపీ ఉప ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని అఖిలేష్ కూడా అంటున్నారు. ఈ అంశాన్ని వివరించడానికి ఈసీని కలవాలనుకున్నామని, కానీ పోలీసులు దౌర్జన్యంగా తమని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారంటూ వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు. విపక్ష ఎంపీలని అరెస్ట్ చేసి పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో అక్కడ మరింత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, ఒక పక్క ఎంపీలందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు, ఇంకోవైపు ఈసీ ఏమో మధ్యాహ్నం 12:45 వరకు మేము వేచి చూస్తామని చెప్తుంది. ఏంటి మరి 30 మంది ఎంపీలు వెళ్ళడానికి ఎందుకు వాళ్ళ ఆసక్తి గలరు? ఎందుకు అందరం కలిసే వెళ్తామని ఎందుకు చెప్తున్నారు? ఇది ఒక జాతీయ అంశం, యావత్ భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం. ఇది పెను ప్రమాదంలో ఉంది. ఓట్లను చోరీ చేస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అలాగే ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తుంది అంటూ విపక్ష ఎంపీలంతా కూడా ఆందోళన ఉధృతం చేశారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు విపక్ష ఎంపీలంతా పార్లమెంట్ నుంచి మార్చ్గా వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా ఎంపీలు అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కానీ ఆ అపాయింట్మెంట్ కేవలం 30 మందికి మాత్రమే అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పడం, అలాగే ఇటు అనుమతి లేకపోవడం, ఈ ర్యాలీకి అనుమతి లేదు కూడా. సంసద్ మార్గ్ నుంచి పూర్తిగా ఇటు పార్లమెంట్ సంసద్ మార్గ్ నుంచి ఇటు కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా ర్యాలీగా వీరంతా కూడా వెళ్లాలని చెప్పి భావించారు. కానీ సంసద్ మార్గ్లోనే ఎంపీలందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరినీ కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఒక డెలిగేషన్ పార్లమెంట్ స్ట్రీట్ పక్కనే కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి ఇటు ఎన్నికల సంఘానికి వెళ్లేందుకు అనుమతిస్తారా ఏంటి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడనీయడం లేదు, నిజాన్ని బయటకు చెప్పనీయడం లేదు, దేశ ప్రజలకు చెప్పనీయడం లేదు. ముఖ్యంగా ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది రాజ్యాంగం కోసం పోరాటం అని చెప్పి రాహుల్ గాంధీ తన్ని అరెస్ట్ చేసిన సందర్భంగా మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఇండియా బ్లాక్ సంబంధించిన ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రా, అలాగే సంజయ్ రౌత్, ముఖ్యంగా సాగరికా ఘోష్, విధంగా వీరందరినీ కూడా ఇటు ఈ ఎస్ఐఆర్ ఆందోళనలో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం వైపుకి వెళ్ళే వారందరినీ కూడా అడ్డుకొని ప్రస్తుతం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వీరందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి ఒక డెలిగేషన్ బృందంగా మరి ఎన్నికల సంఘానికి వెళ్ళి తమ అభ్యంతరాన్ని ఎన్నికల సంఘం ముందు ఉంచుతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. పూర్తిగా సుమారు గంట పాటు కూడా పార్లమెంట్ సంసద్ మార్గ్ ఎదుట వీరంతా కూడా బైఠాయించి బ్యారికేడ్లు ఎక్కి వీరంతా తమ నిరసనని వ్యక్తపరచడం జరిగింది. మరి ఎన్నికల సంఘం మధ్యాహ్నం వరకు మేము వేచి చూస్తామని చెప్తున్నారు కాబట్టి సో ఎంపీలు అందరూ వెళ్లేందుకు సిద్ధపడతారా, లేక కొంతమంది ఎంపీల డెలిగేషన్ బృందం మాత్రమే వెళ్ళి తమ అభ్యంతరాలు ఇటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ అలాగే ఇటు మహారాష్ట్రలో అలాగే బెంగళూరులో ఓటర్ల జాబితాల అవకతవకలకు సంబంధించి రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు సంబంధించి వాటిపైన ప్రశ్నించేందుకు ఎన్నికల సంఘానికి వీళ్ళంతా కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి సో వాటన్నిటిపైన ఈసీ క్లారిటీ ఇస్తుందా? రాహుల్ గాంధీ తమ వద్ద ఏదైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా ఈసీకి తెచ్చివ్వాలి, కానీ బహిర్గతం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈసీ విమర్శించడం జరిగింది. సో మరి నేరుగా ఎన్నికల సంఘాన్ని ఇప్పుడు కలవబోతున్నారు కాబట్టి తమ అభ్యంతరాలు, ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపు, బీహార్లో ముఖ్యంగా అఫీషియల్గా మాత్రం ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇప్పటివరకు ఎస్ఐఆర్ ద్వారా తీసేసిన 65 లక్షల ఓట్లలో ఈ ఓటర్ని తప్పుగా మీరు తీసేశారని చెప్పి ఏ ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని చెప్పి ఈసీ చెప్తోంది. మరోపక్క ఈ ఎస్ఐఆర్ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఈ ఓట్ల తొలగింపు, దొంగ ఓట్లు, మల్టిపుల్ డూప్లికేట్ ఓట్లు, ఒక వ్యక్తికి 2-3 కాన్స్టిట్యున్సీలో ఓట్లు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ ఏదైతే బహిర్గతం చేశారో సో వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇటు ఎన్నికల సంఘం ముందు విపక్ష పార్టీలు అందరూ కూడా ఆ అంశాన్ని కూడా ఉంచబోతున్నారు. సో చూడాలి మరి ఎన్నికల సంఘం ఈరోజు ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతోంది. మరోపక్క తమను అణిచివేసే ప్రయత్నం చేశారు, గొంతు నొక్కే ప్రయత్నం చేశారని చెప్పి ఈరోజు ఒక పెద్ద షోనే ఇటు పార్లమెంట్ ఆవరణలో జరిగిందని మనం చెప్పాల్సి ఉంటుంది. జాతీయ అంశం కాబట్టి దీన్ని చాలా ఇంటెన్సివ్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి ఎన్నికల సంఘం ఎటువంటి వివరణ ఇస్తుందనేది మనం వేచి చూడాలి.
రైట్ గోపి, ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతోంది. విపక్షాల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇండి కూటమి ఎంపీలంతా కూడా. ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు ఎంపీలందరినీ కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన దృశ్యాలు కూడా చూసాం. అయితే ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక ఎంపీ సొమ్మసిల్లి పడిపోవడంతో రాహుల్ గాంధీ ఆమెకు సపర్యలు చేసి వెహికల్లో అక్కడి నుంచి ఆమెను పంపించారు. ఆ తర్వాత ఎంపీలందరినీ కూడా పోలీసులు అక్కడికి తరలించారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ తోపులాటలో అక్కడ ఒక మహిళా ఎంపీ కింద పడిపోవడంతో రాహుల్ ఆమెను అక్కడి నుంచి పైకి లేపి కాస్త సపర్యలు చేసి వేరే వెహికల్లో ఆమెకు ఎవరినో తోడుగా ఇచ్చి పంపించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు విపక్ష ఎంపీల నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా ర్యాలీకి పర్మిషన్ లేని నేపథ్యంలో వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. బస్సులో ఎక్కించి పోలీసులు ఎంపీలందరినీ కూడా అక్కడి నుంచి తరలించారు. సో దీనికి సంబంధించి రాహుల్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. वो एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. चलो